పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం చదువుకుంటున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, broad generalization were made here, remembering that to all of us there may be exceptions, particularly in the case of the health or the non-health of disciples. Disciples యొక్క విషయంలో ఈ 7 సెంటర్స్, ఈ మనం చదువుకున్నటువంటి నర్వస్ సిస్టమ్ ఇవన్నీ చెప్పారు కదా, వాటిలో జబ్బు రావడం రాకపోవడం అనేటువంటి కారణాలకి ఒక డిసైబుల్లో దేర్ మే బి సమ్ ఎక్సెప్షన్స్. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పారంటే, ఆల్రెడీ సెకండ్ పాయింట్లో మనం ఉన్నాం ఆల్రెడీ, బట్ ఫస్ట్ పాయింట్లో ఏమని చెప్పారంటే మనకి, ఈచ్ ఆఫ్ దీస్ 7 మేజర్ సెంటర్స్ గవర్న్స్ ఆర్ కండిషన్స్ ఫ్రమ్ ది మెటీరియల్ యాంగిల్ యాజ్ వెల్ as from that of the soul and of the life principle, the area of the physical body in which it is found, including the multitude of lesser centers of energy and plexi of force which may be found therein. ఈ 7 మేజర్ సెంటర్స్ మనలో ఉన్నటువంటివి. తర్వాత మనలో సోల్ ఆస్పెక్ట్, ది లైఫ్ ప్రిన్సిపల్, ఇవి ఈ 7 మేజర్ సెంటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండడం, ఈ 7 మేజర్ సెంటర్స్ మెటీరియల్ యాంగిల్ చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతూ ఉండడం, ఇలాంటివి ఒక డిసైపుల్లో జరుగుతుండేటువంటి విషయం. in which it is found, including the multitude of lesser centers of energy and plexi of force which may be found there. ఈ 7 మేజర్ సెంటర్స్ కాకుండా ఇంకొన్ని మైనర్ సెంటర్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఈ సోల్, లైఫ్ ప్రిన్సిపల్, ఇవి బేసిక్గా ఈ సెంటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండడం అనేటువంటిది మనం ఎక్కువగా చూస్తాం ఒక డిసైపుల్లో. సో ఈ డిసైపుల్ని ఎక్కువగా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి కాబట్టి ఇది ఒక డిసీజెస్ రావడానికి కారణాలు ఉంటుంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటుంటాయి వీటికి. అది ఫస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్లో ఏమని స్టార్ట్ చేశారంటే మనకి, the 3 great basic and manifesting division of divinity are to be found symbolically present in every center. సో సృష్టి అంతా కూడా 3టిగా వ్యక్తం అవుతుంది. అది మనం ప్రతి సెంటర్లో కూడా ఆ రహస్యాన్ని దర్శించవచ్చు అంటున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏమని చదువుకున్నాం అంటే మనం, ది లైఫ్ ప్రిన్సిపల్, ద ఫస్ట్ ఆస్పెక్ట్ డిస్క్లోజెస్ itself when the entire center is esoterically unfolded or awakened. It is present all the time in latency, but it is not a dynamic factor producing monadic stimulation until the end of the great cycle of evolution. సో లేటెన్సీగా ఉండడం ఒక సెంటర్, తర్వాత ఆ సెంటర్ అవేకెండ్గా ఉండడం ఒకటి, మొనాడిక్ ఇన్ఫ్లుయెన్స్ చేత వ్యక్తం అవుతుండడం, 3టిగా తెలియబడుతుంటాయి. సో అది ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకున్నాం, ద లైఫ్ ప్రిన్సిపల్, ది ఫస్ట్ ఆస్పెక్ట్. ది లైఫ్ ప్రిన్సిపల్ ఆ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు
నార్మల్ పీపుల్ ఆ సెంటర్ లేటెన్సీగా ఉంటుంది, అంటే ఎంతవరకు అంతవరకే. ఉదాహరణకి వాడికి బ్రెయిన్ ఉంది, మనకి బ్రెయిన్ ఉంది. కొంచెం బాగా చదువుకున్నవాడు, చక్కగా తెలివిగలవాడు, వాడు ఏం చెప్తాడంటే ఇదివరా ఇటు రోడ్డు బాగుంది, ఇటు రోడ్డు బాగాలేదు, లేదా ఇది ఈ పళ్ళు బాగున్నాయి, ఈ పళ్ళు బాగాలేదు, కనుక ఇక్కడ మనం ₹1 ఎక్కువ అయినా సరే ఇక్కడ మనం పెట్టి తీసుకోవడం ఎక్కువ కరెక్ట్, వాడు ₹1 తక్కువ ఇస్తా అంటున్నాడు కదా అని వాడి దగ్గర తీసుకోవడం కరెక్ట్, ఇలా ఏదో సంథింగ్ ఆలోచిస్తారు. వేరేవాడు పళ్ళు అడిగాడు, పళ్ళు తెచ్చేసాం, అయిపోయింది, ఇంతే, ఇందులో ఏముంది అంటుండేదే వేరేవాడు చుట్టూ. సో లేటెన్సీగా ఉంటుండే వాళ్ళు అంతవరకే పనిచేస్తుంది. కొంచెం విచ్చుకున్న వాళ్ళు దాని గురించి తెలుసుకోగలగడం, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దర్శించుకోవడం, ఇలాంటిదంతా కూడా కొంచెం జ్ఞానవంతుడిలో ఇది పనిచేస్తుంది. సో లేటెన్సీ, తర్వాత అవేకెండ్, తర్వాత మొనాడిక్, ఇలా 3 ప్లేన్స్లో ఒక సెంటర్ అంటుండే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు మనకి. It is present all the time in latency, but it is not a dynamic factor producing monadic stimulation until the end of the great cycle of evolution. సో గ్రేట్ సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మొనాడిక్ ఇన్ఫ్లుయెన్స్ వీడి యొక్క 7 సెంటర్స్ మీద పడడం స్టార్ట్ అవుతుంది. సో అసలు ఎవల్యూషన్ సైకిల్ వీళ్ళలో స్టార్ట్ అవ్వకముందు ఆ సెంటర్ లేటెన్సీగా ఉంటుంది. ఎవల్యూషన్ అనే టైంలో అవేకెండ్గా ఉంటుంది. తర్వాత మొనాడిక్ ఇన్ఫ్లుయెన్స్ చేత ఆ సెంటర్ పనిచేయడం అంటుంది ఉంటుంది. ఇది మనకి చెప్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే ది క్వాలిటీ ఆర్ సోల్ ఆస్పెక్ట్ ఇస్ గ్రాడ్యువల్లీ డిస్క్లోజ్డ్ in the process of evolutionary unfoldment and produces in time and space the definite effect which the center has upon its environment. సో మన యొక్క క్వాలిటీ ఆర్ సోల్ ఆస్పెక్ట్ అనుకుంటుంది నెమ్మదిగా ఈ సెంటర్ మీద పడుతూ ఉండడం, ఆ సెంటర్ ద్వారా చోటులో వర్తింపబడుతూ ఉంటుంది దాన్ని దర్శించుకోగలగడం. అంటే సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ప్రతి సెంటర్ యొక్క యాక్టివిటీలోనూ అది దర్శింపబడుతుండడం. అది సెకండ్ పాయింట్లో మనం చెప్తున్నాం. అంటే ఇదంతా కూడా హెల్త్ రావడానికి ఇల్ హెల్త్కి కొన్ని ఎక్సెప్షన్స్ చెప్పారు కదా, వాటిలో ఈ పాయింట్స్ అని మనం చెప్తున్నారు. ది క్వాలిటీ ఆఫ్ సోల్ ఆస్పెక్ట్ ఇస్ గ్రాడ్యువల్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషనరీ అన్ఫోల్డ్మెంట్ ప్రొడ్యూసెస్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ద డెఫినెట్ ఎఫెక్ట్ విచ్ ద సెంటర్ హ్యాస్ అపాన్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. which the center has upon its environment. This quality is dependent upon the ray. అంటే ఏంటంటే ఈ సోల్ ఆస్పెక్ట్, ఇప్పుడు ఉదాహరణకి ఆ సెంటర్ మామూలుగా పనిచేయడం ఇందాక చెప్పినట్టుగా లేటెంట్గా, తర్వాత అవేకెంట్గా పనిచేస్తాం అనుకోండి. ఇప్పుడు సోల్ తోటి ఆ సెంటర్ యొక్క యాక్టివిటీ సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వడం, అప్పుడు వీడికి చుట్టూతా మామూలుగా లేటెన్సీగా ఉన్నటువంటి వాడికి కొంతవరకే దర్శనం అవుతుంది సృష్టి గురించి. ఏదో వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు తెలియగలరు, ఏదో సంథింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే వీడు సోల్ ఆస్పెక్ట్ తోటి ఆ సెంటర్ పని చేయడం అటువంటి జరుగుతున్నప్పుడు వీడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని ఆ సెంటర్ యాక్టివిటీ బేసిక్గా ఇక్కడ నేను చెప్తాం అనుకున్నది. ఉదాహరణకి మీరు స్వాదిష్టాన చక్రం తీసుకున్నాం. స్వాదిష్టాన చక్రం స్టిమ్యులేట్ అవ్వబడింది, సో సోల్ ఆస్పెక్ట్ చేత అది లింకప్ అయింది అలా అనుకున్నాం. ఇప్పుడు నార్మల్సీగా ఉన్నప్పుడు స్వాదిష్టాన చక్రం వాడిలో ఎన్నో రకాలైనటువంటి కోరికలు కలుగుతూ ఉండడం, అది చేద్దాం, ఇది చేద్దాం అని, అటు వెళ్దాం అని, ఏదో ఆదివారం వస్తే షికారు తిరుగుతాం, ఇదేదో ఉంది. సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినటువంటి స్వాదిష్టాన చక్రం వీడిని ఏం చేస్తుందంటే వీడి జీవితానికి ఏదో అవసరమో దాన్ని కోరేటటువంటి దానిలో వీడిని తీసుకెళ్తాం. సో అది వీడి యొక్క 7 సెంటర్స్లోనూ ఆ రకమైనటువంటి యాక్టివిటీ మీరు చూస్తారు అని చెప్తున్నారు. సోల్ ఆస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ప్రతి సెంటర్లోనూ సోల్ ఆస్పెక్ట్ ఇచ్చుకోవడం అటువంటి జరుగుతున్నప్పుడు వీడు చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని వీడు సోల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడం చేత ఏది కోరితే వాడికి ఉత్తమమైనటువంటి లోక స్థితిలో కూడా వెళతాడు. అటువంటి కారణం అటువంటి చేస్తాడు. దగ్గర 2 రోజులు సెలవులు వచ్చాయి, ఆయన ఎవరో మహానుభావుడు, ఆయన దగ్గర వెళ్ళి కాస్త కూర్చుని మనం వేదం నేర్చుకుందాం, లేదా ఏదో భాగవతంలో మనకు తెలియదు ఉన్నటువంటి సందేహాన్ని అడిగి తెలుసుకుందాం, ఇలాంటివి వాడు ఆలోచిస్తాడు. అది తేడా. విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమింగ్ ఎనర్జీ అన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటి, దిస్ క్వాలిటీ ఇస్ డిపెండెంట్ అపాన్ ది రే ఐదర్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ ఆఫ్ ది సోల్. ఈ క్వాలిటీ పర్సనాలిటీ రే చేత కానీ సోల్ రే చేత కానీ ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంటుంది. అంటే స్వాదిష్టాన చక్రం ఐదర్ ఇట్ విల్ ఎక్స్ప్రెస్ యాజ్ పర్సనాలిటీ రే ఆర్ సోల్ రే. చూడండి ఇక్కడ మళ్ళా, సో పర్సనాలిటీ రేగా స్వాదిష్టాన చక్రం ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది అనుకోండి, సే సంథింగ్ పర్సనాలిటీ రే మేబీ యూ కెన్ హ్యావ్ ఫిఫ్త్ రే పర్సనాలిటీ రేగా ఉందనుకోండి వాడిది.
అదే స్వాధిష్టాన చక్రంలో ఎలా ఎక్స్ప్రెస్ అవ్వబడుతుంటుంది అంటే ఉదాహరణకి వాడు ఏదో కంప్యూటర్స్ అంటే ఇష్టం, ఏదో మీరు అలా ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి ఇష్టం, దాంట్లో ఉన్నటువంటి ది బెస్ట్ థింగ్ని వాడు పరిశోధించడం, దానిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలనిపిస్తుండడం, ఎవరి దగ్గరైనా మంచి ల్యాప్టాప్ ఏదైనా చూస్తే దీని కన్ఫిగరేషన్ ఏమిటి, దీని ఇదేంటి, అలా వాటిల్లోకి అలా ఆడిపోతుంటారు. అంటే దాని గురించి అది ఎలా అది రూపొందింపబడింది, దానిలో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ ఏంటి, దాన్ని అలా వీడు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. వీడి చుట్టూతో ఉండేటువంటి విషయాలు కానీ, వ్యక్తుల గురించి కానీ, పుస్తకాల గురించి కానీ, ఏమైనా పరికరాల గురించి కానీ, ఎనీథింగ్ ఈ గోస్ ఇన్ డెప్త్ హౌ ద కన్ఫిగరేషన్ హాస్ బిన్ మేడ్, అండ్ దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన అంటుంది వాడు క్రియేట్ చేసుకుంటాడు ఫిఫ్త్ రే వాడు. సో దట్ ఈస్ ఫిఫ్త్ రే స్వాదిష్టాన్ని చక్రం సోల్ ఆస్పెక్ట్, అది మనం ఇక్కడ అర్థం చేసుకున్నది. దట్ ఈస్ పర్సనాలిటీ రే. సపోజ్ if it is soul ray is fifth ray and స్వాదిష్టాన చక్రం సోల్ ఆస్పెక్ట్ క్వాలిటీ ఆస్పెక్ట్ ఆర్ సోల్ ఆస్పెక్ట్ చేత అది తెలియబడుతుంది అని అన్నారు ఇక్కడ. అంటే ఎలా ఉంటుంది అప్పుడు వాడిది ఫిఫ్త్ రే అన్నప్పుడు వీడికి స్వాదిష్టాన చక్రం వాడు ఫిఫ్త్ రే సోల్ రేగా ఉన్నటువంటి వాళ్ళు అది ఎలా దర్శనం పడుతుందంటే, ఉదాహరణకి వాడు సోల్ రే కదండి, వాడు సాధనకి లేదా ఏ పని చేయడం చేత సోల్ ఆస్పెక్ట్ లింకప్ ఉన్నటువంటి వాడు మీరు ఎలా చూడొచ్చు అంటే, వాడు ఒక సాధకుడుగా అయినా మీకు తెలియబడచ్చు, లేదా వాడు చేసేటువంటి పనులలో వాడు ఉదాహరణకు వాడు ఏవి సాధన లేనటువంటి వాడు అనుకోండి, వాడిలో సోల్ రే ఎలా పనిచేస్తుందంటే, వాడు చేసేటువంటి పనుల్లో ఒక 10 మందికి ఒక హెల్ప్ అన్నటువంటిది వాడి ద్వారా వెళుతుంటుంది. దట్ ఈస్ ద సోల్ ఆస్పెక్ట్ అన్నమాట. అది సోల్ రే అలా వాడిని డైరెక్ట్ చేస్తుంది. వాడు బిజినెస్ పెట్టాడు అనుకోండి, వాడు 10 మందికి వాడు ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది క్రియేట్ చేస్తాడు. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో 10 మందికి చక్కటి జీవనోపాధి అంతా ఏర్పడాలి, వీళ్ళందరూ చక్కగా హాయిగా ఉండాలి, సో నేను ఎటువంటి బిజినెస్ పెట్టడం, ఇలా వీడితో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనతో వాడు బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తాడు. దానివల్ల ఒక 10 మంది లాభం పొందడం అంటున్నదే వీడికి బిజినెస్ వెళ్తుంది. అంటే వాడు స్వలాభం అంటున్నది ఉంటున్నా 10 మందికి కూడా లాభం పంచాలనేటువంటి దీనిలో వీడు బిజినెస్ వెళ్తుంటుంది బేసిక్గా. సో ఫిఫ్త్ రే సోల్ రే అండ్ స్వాదిష్టాన చక్రం సోల్ ఆస్పెక్ట్, ఇక్కడ అది మనం అర్థం చేసుకున్నాం అనుకున్నది. సో వాడి చేతిలోకి ఒక భాగవతం ఇచ్చిన, ఒకటి ఏదైనా సరే వేదములు ఇలాంటివి ఏమైనా పట్టుకున్న వాటిలో ఉన్నటువంటి అంతర్వి రహస్యాలు వాడు అలా దర్శించాలన్నట్టు తాత వాళ్ళకి చాలా పనిచేస్తుంది. వాటిలోకి అలా చొచ్చుకుని వెళ్ళిపోతుంటుంది. అంటే చాలా అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎలా తయారైంది సృష్టిది అంటే రహస్యాలు వాడు స్వాదిష్టాన చక్రం అంటున్న దానిలో పనిచేస్తున్నట్టుగా అలా వెళ్ళిపోతుంటాడు. అంటే వాళ్ళలో ఆ బ్రతకడం అంటున్నది స్వాదిష్టాన చక్రం చాలా హెల్ప్ చేస్తున్నారు, సోల్ ఆస్పెక్ట్ కాబట్టి. అలా మీరు ఫిఫ్త్ రే పర్సనాలిటీ రే అయితే ఎలా ఉంటుంది, ఫిఫ్త్ రే సోల్ రే అయితే ఎలా ఉంటుంది, ఇది స్వాదిష్టాన చక్రంతో ఇలా లింకప్, ఇలా ప్రతిదీ కూడా మీరు కాంబినేషన్గా ప్రతి సెంటర్ది మీరు వేసుకుంటూ వెళ్ళండి. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ది సెకండ్ పాయింట్ నౌ. సో దాని ఆనర్ విచ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ది ఇన్కమింగ్ ఎనర్జీ, అంటే సో వాటిలోకి ఎనర్జీస్ అంటే ఫిఫ్త్ రే ద్వారా వాటిలోకి ఎనర్జీస్ అంటే వస్తున్నాయి. విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది ఇన్కమింగ్ ఎనర్జీ ఆర్ అపాన్ ది రే గవర్నింగ్ ది ఆస్ట్రల్ బాడీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ లిటిల్ ఎవాల్వ్డ్. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రల్ బాడీ ఏ రేకి సంబంధించినదో అది వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతున్నాం. ఇప్పుడు దాకా ఏమనుకున్నాం, పర్సనాలిటీ రే సోల్ రే చెప్పారు. ఆస్ట్రల్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ ఫిఫ్త్ రే, అప్పుడు వీడిది ఎలా ఉంటుంది, పర్సనాలిటీ అంటే వీడి యొక్క అంటే జస్ట్ మీకు ఆస్ట్రల్ బాడీకి పర్సనాలిటీ రేకి ఏంటంటే తేడా, ఆస్ట్రల్ బాడీలో ఆ విషయములకు సంబంధించినటువంటి ఇదే ప్రధానంగా వాళ్ళలో ఉంటుంటుంది. ఉదాహరణకు డబ్బు సంపాదన, అంతే, నేను డబ్బు సంపాదనలో ఉంటాను. అది ఎదురు ఈరోజు భార్యకు ఇంట్లో బాగాలేదు, ఒక రోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి భార్య, అది కాదు. ఎందుకంటే నేను ఇప్పటికే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఎంతో ముందుకు వెళ్ళిపోయారు, నేను ఇంకా చాలా వెనకబడి ఉన్నాను, నువ్వు అంటే కూడా డబ్బులు ఇస్తావు 100 రూపాయలు, నువ్వు డాక్టర్కి వెళ్ళి చూపించుకో, నువ్వు మందులు వేసుకో పడుకోవద్దు, నన్ను మాత్రం డ్యూటీ మానేమని చెప్పకు, నేను ఇంకా చాలా కష్టపడాలి, చాలా ఇచ్చాను, ఇలా వెళ్ళిపోతుంటుంది అంతే. అదే ఒక పర్సనాలిటీ రేవాడు ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తాడంటే విషయాన్ని అవగాహన చేసుకుని ఒకరోజు మనం సెలవు పెట్టి ఉండాలి అంటున్న భావం వాళ్ళలో క్రియేట్ అవుతుంది, వేరే వాళ్ళు అది క్రియేట్ అవ్వదు. అది మీకు తేడా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సనాలిటీ రే అండ్ ఆస్ట్రల్ బాడీ రే, అది మీకు తేడా ఇక్కడ. సో ఆస్ట్రల్ బాడీ ఉంటే అదే ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద ఎక్కువ పనిచేస్తుంది అన్నమాట. అట్లా అది ఇక్కడ చెప్తున్నారు. విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమింగ్ ఎనర్జీ
or upon the ray governing the astral body in the case of the little evolved. It is also dependent upon the point in evolution and upon the radiatory influence of other centers. Upon the point in evolution, వాడు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నాడు పాయింట్ ఇన్ ఎవల్యూషన్లో అదొకటి పాయింట్ చూడాలి. అండ్ ది రే ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ది రేడియేటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ సెంటర్స్. ఈ సెంటర్ మీద రేడియేటరీ ఇన్ఫ్లుయెన్స్ ఏమున్నాయి మిగిలిన సెంటర్స్ యొక్క ఇది అంటున్నది కూడా ఇక్కడ పాయింట్ ఇన్ కన్సిడరేషన్. స్వాదిష్టాన చక్ర పరంగానే మనం చెప్పుకున్నాం. స్వాదిష్టాన చక్రంతో పాటు మిగిలిన సెంటర్స్ కూడా వాటిలో కొంత పనిచేస్తుంటాయి కదండి. సో వాటి ఇన్ఫ్లుయెన్స్ స్వాదిష్టాన చక్రం మీద పడినప్పుడు స్వాదిష్టాన చక్రం నుంచి ఎనర్జీస్ ఊర్ధముఖంగా వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఆ సెంటర్స్ యొక్క యాక్టివిటీ అంటే ఈ సెంటర్ని డామినేట్ చేయడంగా ఉంటున్నప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ పడదు వాడికి. అలా ఒక కాంబినేషన్. నెక్స్ట్ ఇస్ థర్డ్ పాయింట్. The appearance in the etheric body of a developed or a developing center indicates the place of the man upon the ladder of evolution. సో ladder of evolution లో వీడు ఎక్కడ ఉన్నాడు అంటున్నది వీడు యొక్క సెంటర్స్ డెవలప్మెంట్లో వీడు తెలుసుకోవాలి. చూసినప్పుడు ఈ సెంటర్స్ డెవలప్మెంట్లో వీడి ladder of evolution లో వీడు ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి చక్కగా తెలియకూడదు. His racial affiliation and his conscious goal. This latter can range all the way from an emphasis upon the sex life and the consequent activity of the sacral center to the goal of the initiate, which brings the head center into activity. So, head center into activity ఒకటి, head center into activity. All this produces a consequent effect upon the surrounding tissue, substance and organic forms within the radius of influence of the center. అంటే ఈ ఇథరిక్ బాడీలో వీడికి ఉండేటువంటి 7 సెంటర్స్ ఇవి ఎలా ఈ ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్లో వీడు ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి తెలియబడుతుంటాయి. అంటే ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏంటి, వీడు మూలాధార నుంచి శాస్త్రారం దాకా ఉండేది ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్. ఒక రకం మీద అలా అర్థం చేసుకోదాం అనుకున్నా తప్పలేదు. ఈ ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్ అంటున్నది వీడు ఈ స్టేజెస్ ఆఫ్ ఇనిషియేషన్, డిసైపుల్స్, ప్రొబేషన్, దిస్ ఈస్ కాల్డ్ ది ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్. దీనిలో వీడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఇప్పుడు ఒక 7 సెంటర్స్ యొక్క యాక్టివిటీని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవడం అంటే జరిగిన తర్వాత దానిలో ఇంకొకటి ఏంటంటే పాయింట్, హిస్ రేషియల్ ఎఫిలియేషన్. వీడి రేషియల్ ఎఫిలియేషన్ ఎట్లా ఉంది, వీడు 4th రే ఎఫిలియేషన్ ఉందా, రేషియల్ 4th రేస్. 4th రేస్ అంటే అట్లాంటియన్ రేస్ ఎఫిలియేషన్ ఉందా, లెమోరియన్ రేస్ ఎఫిలియేషన్ ఉందా, ఆర్యన్ రేస్ ఎఫిలియేషన్ ఉందా వీడిలో అనేటువంటిది కూడా ఇక్కడ వీడు ఎంతవరకు వీడు సాధన జరిగింది అనేటువంటి దాని మీద డిపెండ్ అవుతుంది. అట్లాంటియన్ రేస్ ఎఫిలియేషన్ ఉందనుకోండి వీడికి, అంటే ఆ పూర్వ వాసనలు అలా ఉండిపోయాయి అనుకోండి, వీడికి ఒక మంత్ర సాధన ఇచ్చినా ఏది ఇచ్చినా సరే 10 మందిని 4 తిడుతూ ఒక మంత్రం ఉచ్చరిస్తాడు. ఏదో వాడు సహకరించలేదు, వీడు సహకరించలేదు అంటుంటాడు, మళ్ళీ ఏదో ఓం నమో నారాయణాయ అంటుంటాడు, మళ్ళీ మంత్రం ఆపుతాడు, మళ్ళీ ఇలా పెడుతుంటుంది. అంటే అస్తమానం వాడి తప్పు వీడి తప్పు ఇది భావన ఎక్కువ ఉంటుంది వీళ్ళు. అది అట్లాంటి ఇంట్రెస్ట్. సో అలా రేషియల్ ఎఫిలియేషన్ ఒకటి ఉంటుంటుంది. అండ్ హిస్ కాన్షియస్ గోల్. తర్వాత వీడి యొక్క గోల్ ఏంటి, అది ఆ విధంగా ఎంతవరకు ఉంటున్నాడు ఏమిటి, వీడి కాన్షియస్ గోల్గా వీడి లైఫ్ లీడ్ చేయడం అంటే జరుగుతున్నప్పుడు ఈ సెంటర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఎలా ఉంది, వీడి కాన్షియస్ గోల్గా వీడి లైఫ్ లీడ్ చేయాలి. దీన్ని బట్టి వీడి 7 సెంటర్స్ ఎంతవరకు వీళ్ళు విచ్చుకున్నాయి అంటే తెలియబడుతుంది. This latter can range all the way from an emphasis upon the sex life and consequent activity of the sacral center to the goal of the initiate, which brings the head center into activity. All this produces a consequent effect upon the surrounding tissue, substance and organic forms within the radius of influence of the center. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే సాధన ఊర్ధముఖంగా వెళుతోందా అధోముఖంగా ఉండిపోతుందా. అంటే ఊర్ధముఖంగా వెళ్ళిపోతున్నటువంటి సాధన ఒక రకంగా ఉంటుంది, అధోముఖాల్లో ఉండిపోతున్నటువంటి సాధన ఒక రకంగా ఉంటుంది. అంటే ఏంటంటే అది ఎంతవరకు తిప్పుకొని వీడు ముందుకు వెళుతున్నాడు అనేటువంటిది వీడి తెలియదు. మీరు ఒక అరగంట సేపు ఎవరితోటైనా ఉన్నాం అనుకోండి, వాడితో ఏం లేదు, పెద్దవాళ్ళు లేదా మన దగ్గర చెప్పుకోవాలంటే ఒక
మంచి హోమియోపతి డాక్టర్ గారు అనుకున్నాం వాడితో సరే ఒక అరగంట గడిపి వాడి డ్రగ్ ఏమిటో చెప్పేస్తుంది. అది ఎట్లాగో ఒక సాధకుడు వీడిలో ఏ సెంటర్స్ ఎవాల్వ్ అవుతున్నాయి, ఏ సెంటర్స్లో వీడు ఇరుక్కుపోయి ఉన్నాడు ఏమిటనేటువంటిది ఒక మంచి ఇనిషియేటివ్, ఒక మంచి గురువు గారి దగ్గర వీడు ఒక అరగంట గడిపెట్టి వాడు చెప్పేస్తాడు. ఇవరా నాయన నీది ఇక్కడ ఇలా తేడాలు ఉన్నాయి, వీటిని ఇలా సెట్ చేసుకోవాలని చెప్పేస్తాడు. అంటే ఏంటంటే వీడి యొక్క సెక్స్ లైఫ్ ఎలా ఉంది, సెక్స్ ఫార్ములు ఎలా ఉంటున్నాయి ఏమిటి, అదొక పాయింట్ చాలా సాధనకి చాలా ముఖ్యం. అంటే ఎంఫసిస్ అది అన్నారు. This latter can range all the way from an emphasis upon the sex life and the consequent activity of the sacral center to the goal of the initiate. ఈ యాక్టివిటీ ఆఫ్ ద సాక్రల్ సెంటర్ నుంచి గోల్ ఆఫ్ ది ఇనిషియేట్కి వీడు ఎంతవరకు వీడు సంసిద్ధుడై ఉన్నాడు అన్నటువంటి చూస్తారు అన్నమాట. విచ్ బ్రింగ్స్ ది హెడ్ సెంటర్ ఇంటూ యాక్టివిటీ. అది అధోముఖాల్లో ఉండిపోయినటువంటి వాడు నేను నా కుటుంబం ఇది ఉంటే చాలే, ఇంక వేరేది ఎందుకులే ఇప్పుడు అంటున్నదిగా ఉంటాడు. ఊర్ధముఖంగా వెళ్ళిపోతున్నటువంటి వాడు కుటుంబానికి ఏది ఏర్పాటు ఎప్పుడు చేయాలో అది చేసేసుకుంటూ వాడి యొక్క యాక్టివిటీలో కూడా అలా వెళ్ళిపోతుంటాడు. ఆల్ దిస్ ప్రొడ్యూసెస్ ఏ కాన్సిక్వెంట్ ఇఫెక్ట్ అపాన్ ది సరౌండింగ్ టిష్యూ. ఈ సాధనలో ఏమవుతుందంటే మన యొక్క భావములు ఇవన్నీ కూడా మన సరౌండింగ్ టిష్యూ అంటే మనకు దానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్, టిష్యూస్ వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతూ ఉంటుంది అంటున్నారు ఆయన. అపాన్ ది సరౌండింగ్ టిష్యూ, సబ్స్టెన్స్ అండ్ ఆర్గానిక్ ఫార్మ్స్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సెంటర్. ప్రతి సెంటర్కి ఒక ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. బాడీలో కొన్ని స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గాన్స్ ఆ సెంటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద పడుతూ ఉన్నాయి. ఆ సెంటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన దేహంలో ఉన్న భాగం మీద పడుతుంది. సో ఇది ఎప్పుడైతే అది ఊర్ధముఖంగా వెళ్ళిపోతుందో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ సెంటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాటి మీద తగ్గిపోతూ ఉండడం అటువంటిది జరుగుతుంది. ఇది దానికి ప్రధానమైనటువంటి యాక్టివిటీ ఊర్ధముఖంగా వెళ్ళిపోవడం లేదా అధోముఖంగా ఉండిపోతుండడం. ఎనర్జీస్ ఇటు పడిపోతున్నాయా అటు వెళ్ళిపోతున్నాయా, ఇలా వీటిలో ఆ స్ట్రక్చరల్ ఆర్గాన్స్ మీద ప్రభావం పడుతుండడం అటువంటి జరుగుతుంటుంది. అది బేసిక్ అర్థం. The area of this influence is variable according to the activity of the center, and this is dependent upon the point of development reached by the individual and preponderant type of energy to which the individual reacts. ఎటువంటి ఎనర్జీకి వీడు రియాక్ట్ అవుతున్నాడు, ఎటువంటి సాధన కలిగి ఉన్నాడు, దానివల్ల వీడు అధోముఖంగా వెళుతుంది, వీడి సాధన ఊర్ధముఖంగా వెళుతుందా. మంచి సాధకుడు చక్కటిది వాడి దగ్గర తీసుకెళ్ళి మీరు చక్కగా అండి మీరు ఆశ్రమం చాలా బాగుందండి, ఆయన ఎవరో మహేష్ గారు వచ్చారట, లేదా ఆయన ఎవరో బాగా ధనవంతుడు వస్తున్నాడు మీ ఆశ్రమంలో అన్నాడు. వచ్చాడు, వచ్చిన తర్వాత వాడు నేను ఏదో కొంత డొనేట్ చేద్దామని చూస్తున్నానండి అంటుండగా వాడు ఏదో కొంచెం పోస్ట్ పెట్టాడు. వీడు లొంగిపోయాడు అనుకోండి ఊరిన ఉదాహరణకి. వీడు సాధన చెప్పుకోవడానికి ఊర్ధముఖంగా ఉంది కానీ అధోముఖాల్లోకి వాడేదో 10 లక్షలు డొనేషన్ ఇస్తే నా ఆశ్రమాన్ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు, ఇంకా చాలా ఇవి కట్టచ్చు అవి ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎక్కువగా అధోముఖాల్లోకి ఎక్కువ దిగిపోతుంది వీడి సాధన అంటున్నదిగా మనం తెలుసుకుంటారు. అలా వీడు వేటి చేతి ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతున్నాడు, ఎటువంటి విషయాలు వీడి మీద ప్రభావం చూపుతున్నాయి అన్నటువంటి దాని మీద ఇది ఊర్ధముఖముగా అధోముఖమా అన్నటువంటిది డిసైడ్ అయిపోతుంటుంది. According to the activity of the center, and this is dependent upon the point of development reached by the individual. Next is third point. The incoming energy is transmuted within the center into forces. The incoming energy is transmuted within the center into forces. ఈ వీడి యొక్క 7 సెంటర్స్లోనూ ఏం జరుగుతుందంటే ఈ ఎనర్జీ అనేది తీసుకుని అది ఫోర్సెస్గా కన్వర్ట్ అవుతుంది ఈ 7 సెంటర్స్లో. This involves a process of differentiation into secondary energies of the primary energy involved and is an automatic happening. The rate of transmutation process, the strength of the resultant aggregation of forces, and the subsequent radiatory activity producing conditioning results upon the dense physical body are dependent upon the extent of the unfoldment of the particular center involved and its awakened or unawakened state. Awakened or unawakened state మీద వాడికి ఇవ్వబడినటువంటి విషయం అన్నటువంటిది ఉపయోగించుకోవడం అంటున్నది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు ఆ గురువుగారి దగ్గరికి ఎవరెవరో విఐపీలు వస్తుంటారట.
మనం కూడా ఆ గురువు గారి శిష్యుడిగా మనం పేరు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి తెలియకుండా ఆ మినిస్టర్లని వాళ్ళని మనం కొంచెం వాళ్ళతో పరిచయాలు పెంచుకోవచ్చు కదా అన్నటువంటి భావంగా కూడా వీళ్ళు సాధనలోకి దిగచ్చు. ఇలా అనేక రకాలుగా ఉంటుంది. సో ద ఇన్కమింగ్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్మిటెడ్, వీడికి వస్తున్నటువంటి ఎనర్జీని వీడు ఫోర్సెస్గా కన్వర్ట్ అవుతుంటుంది 7 సెంటర్స్లోను. ఈ ఫోర్సెస్గా కన్వర్ట్ అయినటువంటిది నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఏ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇంటూ సెకండరీ ఎనర్జీస్ ఆఫ్ ది ప్రైమరీ ఎనర్జీ ఇన్వాల్వ్. ఇది ఫర్దర్గా వీడి యొక్క బాడీలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆ ఎనర్జీస్ అనేటువంటి ఫోర్సెస్గా కన్వర్ట్ అయినటువంటివి వినియోగపడుతుంటాయి. ఇది జరుగుతుంటుంది. ఈ జరుగుతున్నటువంటి దాంట్లో ఒక రేట్ ఆఫ్ ట్రాన్స్మిటేషన్ ప్రాసెస్ అంటే జరుగుతుంది. అంటే ఏంటంటే వీడికి అందివ్వబడినటువంటి ఎనర్జీస్ని ట్రాన్స్మ్యూట్ అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ ఎనర్జీస్ని ఎలా వాడతాడనేటువంటిది అక్కడ ఉంటుంది. అది మామూలుగా ప్రతి వాడికి చోట్ల ఎనర్జీ వీడి యొక్క 7 సెంటర్స్ ద్వారా ఫోర్సెస్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫోర్సెస్గా కన్వర్ట్ అయినటువంటివి ఆ 7 సెంటర్స్లోనూ ఆ ఫోర్సెస్గా ప్రవహిస్తున్నటువంటి ఎనర్జీస్ వీడు ఆ ఎనర్జీస్ని ఎలా వినియోగించుకుంటున్నాడు, అది చాలా ప్రధానమైనటువంటి పాయింట్ ఇక్కడ. సో ట్రాన్స్మిటేషన్ ప్రాసెస్ అన్నారు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది రిజల్టెంట్ అగ్రిగేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ సబ్సీక్వెంట్ రేడియేటరీ యాక్టివిటీ ఆర్ డిపెండెంట్ అపాన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది పర్టికులర్ సెంటర్. సో ఆ పర్టికులర్ సెంటర్ యొక్క అన్ఫోల్డ్మెంట్ మీద మిగిలిన యాక్టివిటీ అంతా కూడా డిపెండ్ అవుతుంది. అంటే వాడికి చెప్పబడినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోగలడం కానీ, వాడు చెప్పబడినటువంటిది వాడు ఆచరణలోకి తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాడి యొక్క సెంటర్స్ అన్ఫోల్డ్మెంట్ మీద కూడా ఇది ఆధారపడుతుంది. అంటే ఈ ఫోర్సెస్ అన్నటువంటివి వాటిలో వినియోగపడుతూ ఉన్నటువంటి విధానం వాటిలో ఈ సెంటర్స్ అన్ఫోల్డ్ అవ్వబడుతున్నటువంటి దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. Aggregation of forces and the subsequent radiatory activity are dependent upon the extent of the unfoldment of the particular center involved in its awakened or unawakened state. ఆ సెంటర్స్ ఎంతవరకు అవేకెండ్ అయ్యాయి, అన్అవేకెండ్గా ఉన్నాయా, అవేకెండ్గా ఉన్నాయి ఏమిటి. సో అవేకెండ్గా అయినటువంటి సెంటర్ ద్వారా ఈ ఫోర్స్ ఫ్లో అవుతుంది అనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీని వీడు వినియోగించడం ఒక రకంగా ఉంటుంది. అన్అవేకెండ్గా ఉన్నటువంటి దాని ద్వారా ఉదాహరణకి ఏదో గవర్నమెంట్ వాడు వాటర్ వదిలాడు, ఇంట్లో కొందరి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు చక్కగా పట్టుకుని లోపల పెట్టుకుంటారు, కొందరి ఇళ్ళు ఏవో తాళాలు పెట్టున్నారు, వాళ్ళకి వాటర్ వదిలాడు. కొందరి ఇళ్లలో ఆ వాటర్ వదిలినటువంటి వాడు కింద వాడు వాడుకుంటాడు, పై వాడు వాడుకుంటాడు, ఇంకోటి వాడుకుంటాడు. ఇలా ఆ వినియోగించుకోవడం అనేటువంటిది ఏంటంటే ఆ సెంటర్ అవేకెండ్గా అయిందా, అన్అవేకెండ్గా ఉందా. అవేకెండ్గా అయితే ఆ పొద్దున్న 4 గంటలకు వాడు నీళ్ళు వదిలినప్పుడు వీడు చక్కగా వీడు అవేకెండ్గా ఉన్నాడు, చక్కగా ఎనర్జీస్ని వీడు వాడుకున్నాడు, చక్కగా వీడు బట్టి పెట్టుకున్నాడు, పక్కన ఉన్నటువంటి ఇప్పుడు ఏదో సంథింగ్ ఏదో జరిగింది యాక్టివ్. అన్అవేకెండ్గా ఉన్నాడు, ఆ ఇంట్లో వాళ్ళు తాళాలు పెట్టేసేటో వెళ్ళిపోయారో లేదా వాళ్ళు ఇంట్లో బాగా నిద్రపోతున్నారు, ఏదో జరిగింది. అప్పుడు వాడు వాటర్ వదిలింది వీడు వినియోగించుకున్నవాడు అవ్వలేదు. అదొకటి జరుగుతుంది, అన్అవేకెండ్ ఆర్ అవేకెండ్. ఇది జరుగుతున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ ఫోర్స్ అనేటువంటిది వీడి యొక్క సాధన ఉన్నటువంటి స్థితిని బట్టి దాన్ని వినియోగించుకోవడం అంటున్నది కూడా ఉంటుంటుంది. సో అందరికీ కూడా ఈ ఎనర్జీ అనేది 7 ఫోర్సెస్గా వాటిలో వస్తుంది. వీటిని చక్కగా వాడుకోవడం అంటే చేయాలి. అంటే ఆ సెంటర్ యొక్క యాక్టివిటీ ఊర్ధముఖంగా వెళ్ళేటువంటి విధంగా వీడి యొక్క యాక్టివిటీ పెట్టుకోవాలి. మామూలుగా తేలికే చెప్పుకోవాలంటే అప్పుడు ఆ ఎనర్జీస్ చక్కగా వీడు లోకి ప్రవహిస్తున్న ఎనర్జీస్ని చక్కగా వాడుకున్నవాడు అవుతాడు. So variable according to the activity of the center, and this is dependent upon the point of development reached by the individual. Next third point. ఈ మూడు కూడా సెకండ్ పాయింట్లో ఉంటుంటే 3 పాయింట్స్ చెప్పారు, ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్తాం. The incoming energy is transmuted within the center into forces. This involves a process of differentiation into secondary energies of the primary center involved. అది చదువుకున్నాం. So activity particular center involved and it's awakened or unawakened state. Next is fourth factor. The outgoing force from a center play upon the etheric counterpart of the entire intricate network of nerves which constitute the nervous system. So ఈ సెంటర్ నుంచి ఎనర్జీస్ ఫోర్సెస్గా కన్వర్ట్ అయినటువంటి ఎనర్జీస్
ఇవి నెక్స్ట్ ఎక్కడ లింక్ అప్ అవుతాయి? ఈ ఫోర్సెస్ ఇప్పుడు ఒక దేహం మీద ప్రభావం చూపుతుంటాయి. దేహం మీద ప్రభావం చూపడంలో ఇవి ఎండోక్రైన్ గ్లాండ్స్కి లింక్గా కదండి ఇవన్నీ సెంటర్స్ పనిచేస్తున్నది. ఎండోక్రైన్ గ్లాండ్స్ దానికన్నా ముందు వీటిలో నాడులు అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. నాడులే వాటి యొక్క భౌతిక రూపమే మనలో ఉంటుంటే నెర్వ్స్. ఈ నాడుల మీద ప్రభావం చూపడం అంటున్నది ఉంటుంది. తద్వారా వీడి యొక్క నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపడం అంటున్నది ఉంటుంటుంది. అది ఇక్కడ చెప్తారు నెక్స్ట్ పాయింట్. These counterparts of identical subjective correspondences are called in the Hindu philosophy dinadis. They constitute an intricate and most extensive network of fluid energies which are an intangible interior paralleling system to that of the bodily nerves. అది ఈ పదాలు జాగ్రత్త. ఇంటాంజిబుల్ అవి భౌతికంగా కనబడేవి కాదు నాడులు, కానీ అవి కొన్ని పాయింట్స్లో ఎక్కువగా ఉంటాయి. అవి మీరు అక్కడ మీ బాడీలో కొన్ని ప్రదేశంలో నాడులు అనేటువంటివి ఎక్కువగా వాటి యొక్క ప్రభావం చూపుతుంటుంది. నాడుల గురించి మనం గతంలో కూడా చాలా చెప్పుకున్నాం. ఈ నాడులే మనలో తెలియబడేటువంటి ఇడా, పింగళ, సుషుమ్న ఇవన్నీ కూడా మనం చాలా చెప్పుకున్నాం. సో ఈ నాడులు ఏమన్నారంటే ఇక్కడ ఇంటాంజిబుల్ ఇంటీరియర్ ప్యారలింగ్ సిస్టమ్ టు దట్ ఆఫ్ ది బాడీలీ నర్వ్స్. బాడీలో ఉన్నటువంటి నర్వ్స్ సిస్టమ్కి ఇది చక్కగా ఇది పనిచేస్తున్నటువంటి నర్వస్ సిస్టమ్. ఇది నాడులు చక్కగా పనిచేస్తుంటాయి కాబట్టి ఒకవేళ నెర్వ్ బ్రేక్ అయినా నెర్వ్ అక్కడ మళ్ళీ రీబిల్డ్ అయిపోతుంది. నెర్వ్ బ్రేక్ అయింది ఏదో కారణం చేత, మళ్ళీ దేని చేత రీబిల్డ్ అవుతుంది? అక్కడ నాడీ ఎనర్జీ అక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి భౌతికంగా నెర్వ్ అంటుంటే అక్కడ రీజనరేట్ అయిపోతుంది. అది సో to that of the body nerves, which latter system in the fact of externalization, the inner pattern of energies. There is as yet no word in the English language or in any European tongue for the ancient word nadi. దీనికి సంబంధించిన నాడి అనే రాసుకోవాలి. ఎందుకంటే వాటిలో అది తెలియదు కాబట్టి వాళ్ళు నాడులనే రాసుకోండి మీరు అందరూ కూడా ఇంగ్లీష్లో అని చెప్తున్నారు ఆయన. దీన్ని సంస్కృతంలో దీన్ని నాడులు అన్నారు దాన్ని. Because the existence of this subjective system is not yet recognized, and only the materialistic concept of the nerves as a system built up in response to a tangible environment yet holds away in the West. The idea of these nerves being the dense physical result of an inner sensitive response apparatus is still undefined and unrecognized by modern Western science. ఇంకా వాళ్ళు తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. మోడర్న్ సైన్స్గా జీవిస్తాం అనుకున్న వాడికి నాడుల గురించి తెలియడానికి ఇంకా టైం పడుతుంది. వీటిలో ఎలా అయితే రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఎలా అయితే జరుగుతుందో మనలో ఈ నర్వ్ సిస్టంలో ఈ నాడులకు సంబంధించిన ఎనర్జీ అలా ఉంటుంది, ఫ్లో అవుతుంది. అది పనిచేస్తుంటుంది కాబట్టి నర్వ్స్ చక్కగా పనిచేయగలుగుతుంది. నెర్వ్ కట్ అయినా మళ్ళీ అక్కడ టిష్యూ డెవలప్ అయిపోతుంది, నర్వస్ టిష్యూ. ఇదంతా కూడా దీని చేత. When recognition is accorded to this subtle substance composed of threads of energy, దీని అన్నారంటే థ్రెడ్స్ ఆఫ్ ఎనర్జీ అన్నది. అంటే ఈ థ్రెడ్స్ ఆఫ్ ఎనర్జీ ద్వారా మన దేహంలో ఎనర్జీ ఫ్లో అంటున్నది ఉంటుంటుంది. సో ఎలా చేసుకోవాలంటే మీరు ఎనర్జీ బాడీలోకి సోల్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి 7 యారోస్ వేసేసుకోండి. అవన్నీ కూడా 7 సెంటర్స్. ఈ 7 సెంటర్స్లో నుంచి ఇవి ఫోర్సెస్ అని రాసుకోవచ్చు. అక్కడ ఈ ఫోర్సెస్గా వచ్చినటువంటివి ఫర్దర్ బాడీలోకి అలా మొత్తం అంతా ప్రవహిస్తుంది. అది దేని చేత ఎనర్జీ థ్రెడ్స్గా ఇలా డివైడ్ అయిపోతుంది మొత్తం బాడీలో అంతా కూడా. ఎనర్జీ థ్రెడ్స్ని వీటిని నాడులు అన్నారు. నాడుల నుంచి నర్వ్స్ ఇలా వస్తుంది. are related primarily the nadis and consequently the network of nerves to the entire problem of health and disability. So tangible nerves are underlying the more tangible nerves, the subtle substance. We shall have move forward in our approach in the entire problem of health and disease, and the world of causes will be that much nearer. మనం ఇది చక్కగా అవగాహన చేసుకుంటే నాడుల గురించి, అప్పుడు హెల్త్ అండ్ డిసీజ్ గురించి మనం చక్కగా అవగాహన చేసుకునేవాళ్ళం అవుతాం. సృష్టిలో ఈ వరల్డ్ ఆఫ్ కాజెస్కి కొంచెం బాగా దగ్గరగా వెళ్ళినటువంటి వాడు అవుతాం.
This network of nadis forms a definite life pattern which varies according to the personality ray. ఇప్పుడు ఒక పర్సనాలిటీ రే చేత ఈ నాడులు వీడిలో పనిచేయడం అంటున్నది కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి ఉపయోగపడే పాయింట్. అంటే మన యొక్క పర్సనాలిటీ రే ఎలా అయితే ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క నాడుల మీద పడుతుంటుంది. సో మన యొక్క పర్సనాలిటీ రే అంటే వీడు ఫస్ట్ ఒక పర్సనాలిటీ రే యొక్క దీనిలోకి వీడు రావాలి. ఆ పర్సనాలిటీ రే చేత నాడీస్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంటాయి. పర్సనాలిటీ రేలోకి రావాలంటే వీడు ఏదో యాస్ట్రల్గా వీడు మాత్రమే వీడు ఉంటుండడం అంటున్నదిగా కాకుండా, లేదా మెంటల్ యూనిట్ కానీ వీడు ఉంటుండడం అంటున్నది కాకుండా ఒక భావం పరిపూర్ణమైనటువంటిదిగా వీడు నిలబడగలగాలి. అంటే వీడి యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ మూడు కూడా ఒక యూనిట్గా తయారైనప్పుడు దట్ ఈస్ కాల్డ్ ది పర్సనాలిటీ రే. సో పర్సనాలిటీ రే అనేటువంటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ నాడీస్ మీద పడుతూ ఉంటుంది అని అన్నారు. Next, fifth point. The nadis therefore determine the nature and the quality of the nervous system with its extensive network of nerves and plexi covering the entire physical body. సో ఈ నాడీలు అనేటువంటి మొత్తం నర్వస్ సిస్టమ్గా వాడి యొక్క క్వాలిటీ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అన్నారు. సో ఎక్కడైనా సరే అక్కడ నర్వస్ టిష్యూ కరెక్ట్గానే ఉంది, అయినా వాడి చెయ్యి ఎత్తలేకపోతున్నాడు. దాన్ని ఏమన్నారు, వాడికి పెరాలసిస్ వచ్చిందండి అన్నారు. ఎందుకు వచ్చిందండి పెరాలసిస్ అంటే, అది కాదు సార్ రక్త ప్రవాహం అక్కడ స్లో డౌన్ అయిందండి, లేదా వాడి ఒక బ్రెయిన్లో క్లాట్ వచ్చింది, అది వేరు. పోన్లేండి, బ్రెయిన్లో క్లాట్ వచ్చింది, దానివల్ల నర్వస్ సిస్టమ్ మీద అంతా ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ నిజానికి ఏం జరుగుతుంది అక్కడ, బ్రెయిన్లో ఎందుకు అక్కడ క్లాట్ వచ్చింది, ఇంకెక్కడ ఎందుకు రాలేదు క్లాట్? రక్త ప్రవాహం అంతా ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోనే వీడికి క్లాట్ ఎందుకు వచ్చింది? అక్కడ క్లాట్ వచ్చింది కాబట్టి ఆ చెయ్యి పని చేయట్లేదు, దట్ ఈస్ ద ఇఫెక్ట్. అది మనం ఏదో ఎంఆర్ఐ తీసి అది చెప్పామంటే అది గొప్ప విషయం కాదు. మనం ఏం చెప్పాలంటే ఆ ప్రాంతంలోకి ఎందుకు రక్త ప్రవాహం లేదా అక్కడ ఉన్నటువంటి దానికే ఎందుకు వీడికి క్లాట్ ఏర్పడింది, ఆ ప్రాంతం ఎందుకు ఎఫెక్ట్ అయింది, అది మనం దర్శించగలగాలి పాయింట్. అది దేని చేత తెలియబడుతుంటుందంటే, అక్కడ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాడీస్ ఎఫెక్ట్ అయ్యాయండి. నాడీస్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి కాసేపు ఎనర్జీ ఫ్లో అవుతుంది, కాసేపు ఎనర్జీ ఫ్లో అవ్వట్లేదు. ఎనర్జీ ఫ్లో అయినప్పుడు చక్కగా చేతుడు పని చేస్తున్నాడు, ఎనర్జీ ఒక సెకండ్ ఆగినప్పుడు లేదా సరిగ్గా ఫ్లో అయినప్పుడు వాడు ఏమంటా అంటే నాకు చేయంత తిమ్మిరి వస్తుందండి అంటే, చేయంత తిమ్మిరి అనిపిస్తుందండి ఎందుకో ఈ మధ్య అంటాడు. సో దట్ మీన్స్ ఏమవుతుంది, అక్కడ నాడీస్ ద్వారా ఎనర్జీ ఫ్లో అంటుండేది అక్కడ, అంటే ఆ ఫోర్స్ అంటుండేది సరిగ్గా నాడులు అక్కడ వాటిలో సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి వాడికి తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ముందరే డాక్టర్ గారు దానికి సంబంధించినటువంటి మందులు వేస్తారు. దానివల్ల ఏంటంటే వాడికి ఫోర్స్ అంటుంటే చక్కగా ఆ చేతిలోకి ఫ్లో అయ్యేటట్టుగా నాడుల ద్వారా చేస్తారు, అది వేరే విషయం. ఇక్కడ చెప్తాం అనుకున్నట్టు పాయింట్ ఏమిటంటే, నాడీస్లో ఎనర్జీ ఈ ఫోర్స్ అంటుండేది ఫ్లో అవడంలో డిస్టర్బెన్స్ వస్తే వీడికి వీడి యొక్క నర్వ్ ఆ హ్యాండ్కి సంబంధించినది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎందుకు అక్కడ ఫోర్స్ డిస్టర్బ్ అయింది, నెక్స్ట్ పాయింట్. ఫోర్స్ ఎందుకు డిస్టర్బ్ అయింది అంటే, ఇది పర్సనాలిటీ రే చేత ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది నాడి. పర్సనాలిటీ రే ఇన్ఫ్లుయెన్స్ అంటే దేనివల్ల తెలియబడుతుంది, నెక్స్ట్ పాయింట్. ఒక్కొక్కటి క్వశ్చన్ అలా వేసుకుంటే అంటే వీడి యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ యూనిట్ ఎలా పనిచేస్తుంది అంటే దానిలోకి మనం వెళ్ళాలి. అంటే వీడి యొక్క యాస్ట్రల్ బాడీ ఎటువంటిది, దీని ఎనర్జీస్కి ఇది బందీ అయి పనిచేస్తుంది, లేదా ఏ ఎనర్జీస్ చేత అది ప్రభావితం చూపుతుంది అటువంటి పాయింట్లోకి వెళ్తాం. నెక్స్ట్ కొంచెం వెనక్కి వెళ్తే, అంటే అది కాదండి వాడికి తెలియనటువంటి ఒక బాగా బాధ ఉంది లేదా దిగులు ఉంది, అది అలా పడుతూ ఉండేటికి నెమ్మదిగా వాడి యొక్క ఆ రే ఇన్ఫ్లుయెన్స్, ఆ పర్సనాలిటీ రే అంటుండేది ఎఫెక్ట్ అయింది. ఆ పర్సనాలిటీ రే ఇన్ఫ్లుయెన్స్ వాడికి ఈ నాడుల మీద ప్రభావం చూపడంలో అవకతవకలు ఏర్పడ్డాయి. ఒకవేళ చక్కగా పనిచేస్తున్నప్పుడు హీ విల్ ఎంజాయ్ ద గుడ్ హెల్త్ విత్ రెస్పెక్ట్ టు దట్ రే. అది మనం చెప్పుకోవచ్చు ఇంకా వివరం దాని గురించి. కాంటాక్ట్ వాటిలో ఎప్పుడైతే వీటి ఇన్ఫ్లుయెన్స్ వీటిలో ఎప్పుడైతే తగ్గిందో, అంటే ఈ పర్సనాలిటీ రే ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద ఎప్పుడైతే ఈ నాడీస్ మీద తగ్గిందో, అప్పుడు ఇది తగ్గడానికి కారణం ఏమిటి, వాడికి ఉండేటువంటి ఆలోచనలు, వాడికి ఉండేటువంటి మనోబాధలు ఇలాంటివి ఏవో ఉన్నాయి వాడికి 1, 2, 3, 4. వాటి చేత ఆయన పర్సనాలిటీ రే ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా నాడీస్ మీద పడడంలో దెబ్బపడింది. నాడీస్ మీద ఎప్పుడైతే దెబ్బపడిందో
నాడులు అక్కడ ఉన్నటువంటి వాటిలో ఫోర్స్ అంటే ఫ్లో అవ్వట్లేదు కాబట్టి ఆ చెయ్యి ఏమవుతుందంటే మధ్య మధ్యలో తిమ్మిరి వస్తుంది. మరి కొందరిలో ఈ సిమ్టమ్ లేకుండానే మరి పెరాలిసిస్ వస్తుంది కదండి, కరెక్టే. ఆ సిమ్టమ్ వాడిలో గుర్తించేటువంటి స్థితిలో కూడా లేదు, వాడి యొక్క సెన్సరీ సిస్టమ్ అని అర్థం. అంతే. సెన్సరీ సిస్టమ్ వాడికి క్లాట్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి నిద్రలో క్లాట్ వచ్చిందండి, అప్పుడు వాడిని హాస్పిటల్ గడగడ తీసుకెళ్ళడం ఇదైతే చెప్పారు, బాగుంది. బట్ అంతకుముందు ఆ సిమ్టమ్ని ఐడెంటిఫై చేయట్లేదు బాడీ. ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు అంటే వాడి యొక్క ఇంత చెప్పుకున్నటువంటి అదే కారణం. వాడి యొక్క థాట్ అంతా కూడా వేరే దానికి పెట్టాడు. ఈ ఈ బాడీలో వాడి యొక్క నర్వస్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుందా లేదా అంటే దాన్ని దృష్టి లేదు వాడికి, అందుగురించి ఆ సిమ్టమ్ తెలియట్లేదు వాడికి. సో వాడిని కాసేపు మీరు జాగ్రత్తగా వైద్యం చేసి జాగ్రత్తగా ఇది చేస్తే వాడు నెమ్మది కొద్ది రోజులు ఏడికి ఏంటో సార్ నాకు ఈ మధ్య చేయి తిమ్మిరి వస్తుంది అని చెప్పి, అంటే ఏంటంటే నర్వస్ సిస్టమ్ చక్కగా వాటిలో పనిచేస్తుంది కాబట్టి ఆ సిమ్టమ్ని వాడు ఐడెంటిఫై చేశాడు అక్కడ. ఏదో మనం మందేసినందు వల్ల వాడికి తిమ్మిర్లు వచ్చాయని అనుకోకూడదు. సిమ్టమ్ ఎందుకు వాడికి తెలియబడుతుంది వాడికి, అంటే ఏంటి నర్వస్ సిస్టమ్ బ్రాట్ ఇంటూ యాక్టివిటీ అది జరుగుతుంది. అప్పుడు వాడికి తెలుస్తుంది ఆ చేయి తిమ్మిరి వచ్చింది, చేయి తిమ్మిరి అనిపిస్తుందండి ఈ మధ్య అన్నాడు. అప్పుడు మన జాగ్రత్త మనం వైద్యం చేసుకుంటే ఆ తిమ్మిరిని కూడా తగ్గిస్తాం, అది వేరే విషయం. అదంతా వైద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ. బట్ బేసిక్గా ఇలా ఉంటుంది అన్నట్టు స్ట్రక్చర్ అనుకుంటుంది వాడికి. సో ఆ రకంగా నాడీలు అనేటువంటివి వీటిలో తెలియబడుతుంటాయి. అది పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. The nodes and consequently the network of nerves are related primarily to two aspects of man's physical equipment: the seven major centers in the etheric body, the substantial body which underlies the dense physical body again, and the spinal column with the head. Spinal column with the head and spinal column అదొకటి. ఈ 7 మేజర్ సెంటర్స్కి వీటికి నాడులు అనేటువంటి ప్రధానం. అంటే ఇలా చెప్పినటువంటి 7 సెంటర్స్, తర్వాత నర్వస్ సిస్టమ్కి with the head. It must always be remembered that the etheric body is a physical body, though composed of subtler material than the one we can see and touch. It is made of substance of that which substance or underlies every part and particle of the dense physical vehicle. This is the point which will later receive attention from healers and from enlightened medical men in the new age. అనే ఎథరిక్ బాడీ అంటున్నది ఏమిటి, ఇట్ ఈస్ అ సబ్లర్ బాడీ. ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో ఎథరిక్ బాడీ అలానే ఉంటుంది, వేరేగా ఏమి ఉండదు. కాకపోతే సెన్సరీ టిష్యూ చేత తయారైంది అక్కడంతా కూడా ఎథరిక్ బాడీ, కరెక్ట్గా అలానే ఉంటుంటుంది. బట్ ఇదంతా కూడా సెన్సరీ పార్ట్ చేత తయారవ్వాలి. అంటే ఇట్ క్యాన్ బి సెన్స్డ్, ఇట్ కెన్ బి ఫెల్ట్, బట్ ఇట్ కెనాట్ బి టచ్డ్ విత్ ఫిజికల్ హ్యాండ్ అని రాసిపెట్టుకోండి. సో మనస్సు చేత మీరు స్పృశించగలిగేటువంటిది ఎథరిక్ బాడీ. మన యొక్క భౌతికమైనటువంటి చేతితో మీరు ముట్టుకోగలిగేటువంటిది కాదు. ఈ చెయ్యి ఈ విధంగా ఉండడానికి వెనకాతల ఈ ఎథరిక్ బాడీ అంటున్నది కారణము. ఉదాహరణకి ఇప్పుడు చలికాలం చేతికి గ్లౌజ్ వేసాడు, వాడి చేతులు నల్లగా ఉన్నాయండి, ఆ నల్లది ఏదో ఇల్లు ఆడుతోందండి అని అన్నాడు అనుకోండి, కాదురా నాయన, ఆ నల్లది గ్లౌజ్ వేసుకున్నాడు, ఆ గ్లౌజ్ వెనకాతల వాడి చెయ్యి ఉంది, ఆ చేతిని వాడు కదిలిస్తున్నాడు వేళ్ళని అన్నటువంటిది ఎలా అయితే చెప్తామో, అలాగే ఈ భౌతికమైనటువంటి దేహం ఇది, దీనికి ఆధారం లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం, దాన్ని ఎథరిక్ బాడీ అన్నారు. ఈ సూక్ష్మదేహం కదలికలే ఈ భౌతికమైనటువంటి ఈ వేళ్ళు కదిలించడానికి ఇవన్నీ కూడా కారణంగా ఉంటుంది. అది అంతకంటే కదా. మనం ఆ గ్లౌజ్ వేసుకున్న వాడిని ముట్టుకుంటే ఆ గ్లౌజ్ ఇచ్చే అదే తగ్గుతుంది, కానీ లోపల వేలు యొక్క చర్మం తగలదు కదా వీడికి, అది ఎట్లాగో ఇది అంతే. బట్ అది గ్లౌజ్ కదలడానికి కారణం ఏంటంటే వాడు చెయ్యి, అది ఎట్లాగో ఇది అంతేనండి, అంతకుమించి ఇక్కడ వేరే విషయం లేదని చెప్తున్నారు ఆయన. When the relationship existing between nadis and the nerves and their joint relationship to the centers and spinal column is recognized, we shall see a great revolution in medical and psychiatric methods. So ఈ రిలేషన్ చక్కగా అవగాహన చేసుకుంటే ఏమంటే రిలేషన్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద నాడీస్ అండ్ ద నర్వ్స్ అండ్ ద జాయింట్ రిలేషన్షిప్. సో నాడీస్ నర్వ్స్ ఈ జాయింట్ రిలేషన్షిప్ చక్కగా అవగాహన చేసుకుంటే మనం మెడికల్ సైన్స్లో ఒక న్యూ చాప్టర్ ఆర్ ఒక న్యూ వే ఆఫ్ అప్రోచ్ ఇన్ ద మెడికల్ సైన్స్ అండ్ సైకాట్రిక్ దీంట్లో మనం చక్కగా దర్శించడం అవుతూ ఉంటున్నారు ఆయన. ఎక్స్పీరియన్స్ విల్ టెండ్ టు షో that the more closely the interplay between these two, the nadis and the nerves, can be brought about, the more rapidly
will the control of disease also be implemented? ఈ డిసీజ్ని చక్కగా వీడు కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్స్ దేని చేత తెలియబడుతుంది అంటే నాడీస్ చేత తెలియబడుతుంది. అంటే ఈ ఇడా పింగళ సుషుమ్న ఇలాంటి నాడులు మనలో చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి నాడులు ఇవి. సో నాడులో నర్వస్ సిస్టమ్ దీన్ని చక్కగా అవగాహన చేసుకుంటే అప్పుడు వీడు ఏంటంటే డిసీజెస్ అంటే వీడు చాలా అరికట్టవచ్చు. అంటే నాడుల్ని అవగాహన చేసుకోవడానికి వీడు చేయవలసినటువంటి సాధన ఏమిటంటే, సాధన అంటే మెయిన్గా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, వీడి యొక్క నర్వస్ సిస్టమ్ గురించి వీడికి చక్కటి అవగాహన ఉంది. ఈ నర్వస్ సిస్టమ్తో పాటు వీడి బాడీలో జరుగుతుండేటువంటి విషయాన్ని వీడు చక్కగా వీడు దర్శించాలి. అంటే వీడు గమనించుకోగలగాలి. వీడు చేయి కలుపుతున్నాడు, లేదా వీడు మాట్లాడుతున్నాడు, ఇలా వీడి యొక్క యాక్టివిటీ ఉంటుంది కదా పొద్దున్నుంచి రాత్రి దాకా. ఈ యాక్టివిటీకి వీడికి ప్రధానంగా వీడు సహకరిస్తున్నటువంటిది నర్వస్ సిస్టమ్గా వీడికి తెలియబడుతూ ఉంటుంది. కానీ నర్వస్ సిస్టమ్కి పైన నాడీస్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ నాడులో ఉన్న విషయం, ఆ నాడులు పనిచేస్తున్నటువంటి రహస్యం మనకి కొంత జాగ్రత్తగా చూసుకుంటే కానీ ఇక్కడ నర్వస్ సిస్టమ్ కన్నా పైన ఇంకొకటి ఉంది, అది పనిచేసింది ఇక్కడ అంటున్నది మనకు తెలియదు. దాన్ని ఏమంటాం అంటే మనము నర్వస్ సిస్టంలో అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అది మన ప్రమేయం లేకుండా మన బాడీలో ఉంటూ అది మనని కాపాడుతూ ఉంటుంది అనేటువంటి రహస్యం ఒకటి చెప్తుంటాం మనం. దానికి సంబంధించిన రహస్యాలు కొంచెం జాగ్రత్త తెలుసుకోగలిగితే నాడీస్ యొక్క యాక్టివిటీ అలా ఉంటుంది మన బాడీలో అంటే మీరు వేసుకోవచ్చు. అంటే ఈ నాడీస్ ఏం చేస్తుంటాయి అంటే మన బాడీలో నర్వస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తూ నర్వస్ సిస్టమ్ చేసేటువంటి వాటి ద్వారా చేయించుతూ వాటికన్నా కొన్ని హయ్యర్ స్టెప్స్ నాడీస్ అంటే మన దేహంలో చేస్తుంటాయి. అది రహస్యం. సో దాని గురించి ఇంకా కొంచెం పాయింట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.